మిత్రులారా, అదేవిధంగా మరో హదీసులో ఇలా ఉంది. అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ ఇలా పేర్కొన్నారు. ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రసంగించారు. ప్రళయ దినాన సర్వ సృష్టి రాసులు అల్లాహ్ సమక్షాన హాజరవుతారు. వారందరిలో ఒక వ్యక్తి విచారణ ఇలా జరుగుతుంది. మొట్టమొదట అతని పాపకార్యాలతో నిండిన 99 కర్మ పుస్తకాలు అతని ఎదుట ఉంచబడతాయి. ప్రతి పుస్తకం దృష్టి అనేంత పరిమాణంలో ఉంటుంది. అప్పుడు అల్లాహుతాలా ఇలా ప్రశ్నిస్తాడు, వీటిలో ఏదైనా కార్యం నీవు చేయనిది ఉందని చెప్పి నిరాకరించగలవా? నేను నియమించిన కర్మపత్రాలు వ్రాసే దైవదూతలు ఏదైనా దౌర్జన్యం చేశారా? అప్పుడు అతనిలా అంటాడు, ఓ అల్లాహ్, అటువంటిదేమీ జరగలేదు. అల్లాహ్ మరలా ఇలా ప్రశ్నిస్తాడు, ఇక ఏమైనా విన్నవించుకునే అభిప్రాయం ఉందా? అప్పుడు అతను ఇలా అంటాడు, ఓ నా ప్రభు, అటువంటిదేమీ లేదు. అప్పుడు అల్లాహ్ ఇలా పలుకుతాడు, ఇక విను, నీవు చేసిన ఒక గొప్ప పుణ్యకార్యం మా వద్ద భద్రంగా ఉంది. నేడు నీకు రవ్వంతైనా అన్యాయం జరగదు. ఇక అతని పుణ్యకార్యం వ్రాయబడి ఉన్న చిన్న పత్రం చూపబడుతుంది. అందులో అతను పఠించి విశ్వసించిన ఈ వాక్యం వ్రాయబడి ఉంటుంది. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, అనగా అల్లాహ్ ఒక్కడే సత్యదేవుడని, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యులెవరూ లేరని, ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను విశ్వసించి సాక్ష్యమిస్తున్నాను. ఆ తరువాత అల్లాహ్ ఆ వ్యక్తిని ఇలా ఆహ్వానిస్తాడు, ఇటు వచ్చి నీ కర్మల త్రాసు ఎటువైపు మొగ్గుతుందో చూసుకో. అప్పుడు ఆ వ్యక్తి ఎలా అంటాడు, ఓ నా ప్రభు, పాపకార్యాలతో నిండి ఉన్న కర్మపత్రాల ముందు ఈ చిన్న పత్రం విలువ ఎంత? అది విని అల్లాహ్ ఇలా పలుకుతాడు, నీకు అన్యాయం జరగదు. ఇక న్యాయ త్రాసు యొక్క ఒక పళ్ళెంలో పాపాలతో నిండి ఉన్న కర్మపత్రాలు ఉంచబడతాయి. రెండవ పళ్ళెంలో పవిత్ర వచనం గల చిన్న పత్రం ఉంచబడుతుంది. ఈ విధంగా పుణ్య పాపాలను తూచగా పవిత్ర వచనం గల పళ్ళెం పుణ్య ప్రభావం వల్ల భారమై క్రిందికి రాగా, పాపాలు గల పళ్ళెం అతి తేలికై పైకి లేచిపోతుంది. ఎందుకంటే అల్లాహ్ నామానికి ప్రతిగా దేనికి విలువ ఉండదు. అంటే దేవుడు తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు అనే ఈ వచనం చాలా పవిత్రమైనది, చాలా విలువైనది. అదే ఒక మానవుని విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో